అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియో కూడా సూపర్ వీడియోతో వచ్చేసాను. ఇంక లేట్ చేసుకోకుండా టాపిక్ అయితే కూడా నేను వెంటనే స్టార్ట్ చేసేస్తాను. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేసేసేయండి. అసలు అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలు కావాలో అసలు మీకు తెలుసా? సో ఇలాంటి అబ్బాయిల కోసమే అమ్మాయిలు వెతుక్కుతున్నారు. మీకు తెలుసో లేదో కానీ ఇలాంటి అబ్బాయిలని ఎవరైనా మిస్ చేసుకుంటారా? అసలు వద్దనుకుంటారా? అస్సలు అనుకోరు. కానీ ఏంటి, ఎలా ఉండాలి అంటే నేను ఒక 3 పాయింట్స్ చెప్తాను. బట్ ఈ పాయింట్స్ మీలో ఉన్నాయి అంటే కావాలంటే ఇంకొక 4-5 పాయింట్స్ కూడా చెప్తాను నేను. బట్ చాలా ఇంపార్టెంట్‌వే చెప్తున్నానండి. బట్ ఏదో నేను కొన్ని చెప్పేసేయాలి అనే థాట్‌తో అయితే కాదు. మీకు మోస్ట్‌లీ లైఫ్‌లో యూజ్ అయ్యేవి మాత్రం నేను చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ పర్టిక్యులర్‌గా చాలామంది ఏంటంటే అండ్ అసలు అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలు కావాలి? అలాంటి అబ్బాయిలకి ఈజీగా వాళ్ళకి అడిక్ట్ అయిపోతారు. ఈజీగా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. అసలు ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఎలాంటి అమ్మాయి అయినా సరే మీరు ఇలా ఉంటే మాత్రం ఈజీగా అట్రాక్ట్ అయిపోతారనమాట. చాలా సింపుల్‌గా అది కూడా నేను చెప్తున్నాను. బట్ నేను ఇందాక చెప్పాను చూసారా? అసలు అమ్మాయిలు చూస్తున్నారనమాట. ఇలాంటి పర్సన్ ఎక్కడుంటారు? అసలు ఎక్కడుంటారు? అని వెతుకుతున్నారు కూడా అనమాట. సో అలా అయిపోయింది ప్రెజెంట్. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, మరి వాళ్ళు ఎలాంటి అబ్బాయిల కోసం ఎక్కువగా వెతుకుతున్నారు అంటే, సపోజ్ అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్‌గా మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయికి హెల్త్ బాలేదు అనుకోండి. లేదా మూడ్ ఆఫ్‌లో ఉన్నారు అనుకోండి. సో ఆ టైంలో నాకు కొంచెం మనసు బాగోలేదు అని చెప్పారు అనుకోండి. అప్పుడు మీరేం చేయాలో తెలుసా? అండ్ ఏమైంది? ఎలా ఉంది? అంతా ఓకేనా? సో కాల్ చేయనా? లేకపోతే రానా నీ దగ్గరికి? ఇలా చెప్పే వాళ్ళ కోసం అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు కానీ, ఏదో నాకు మనసు బాలేదంటే ఓకే సరేలే అయితే ఓకే బాయ్ నేను తర్వాత చేస్తానులే అనే అబ్బాయిలు కాదు. మీరలా చెప్పారా? మీకసలు అమ్మాయిలు అడిక్ట్ అవ్వటం పక్కన పెట్టండి. వీడేదో పెద్ద ఫోర్స్ కొడుతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళే అవాయిడ్ చేసి పక్కకెళ్ళిపోతారు. సో గాయ్స్, అండ్ అలాంటి సిచ్యువేషన్‌లో ఎలా డీల్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాంటి వాళ్ళ కోసం అమ్మాయిలు మరీ వెతుకుతున్నారంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. అలాంటి పర్సన్ లైఫ్‌లోకి రావాలని చూస్తున్నారనమాట. సో అది నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను ఇవన్నీ కూడాను. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, నార్మల్‌గా రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు గొడవలు అనేవి చాలా ఈజీగా వస్తాయన్నమాట. కామన్‌గా వస్తాయి. కానీ ఏంటంటే ఇలాంటి ఏదన్నా మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగినప్పుడు ఇగోకి వెళ్ళకుండా వెంటనే వచ్చేసి దగ్గరికి సారీ చెప్పాలి అనమాట. ఇది ప్రతి ఒక్క అమ్మాయి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అండ్ నేను ఇది కేవలం అమ్మాయిల విషయంలోనే ఇలా జరగాలి, అబ్బాయిల విషయంలోనే అని చెప్పను. మిస్టేక్ ఎవరు చేసినా సరే ఫర్దర్‌గా ఖచ్చితంగా వచ్చేసి సారీ చెప్పడం అనేది చాలా గుడ్ హ్యాబిట్ అనమాట. అది ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే అమ్మాయిలు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. సో ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా, ఏం గొడవ జరిగినా కూడాను ఖచ్చితంగా మీరు వచ్చి సారీ చెప్పాలని ఒక అమ్మాయి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. డౌట్ అయితే లేదు. సో అండ్ మీరు కూడా యాటిట్యూడ్ చూపించకుండా ఓకే నా పార్ట్నరే కదా! సో పర్లేదు తనతోనే కదా నేను లైఫ్ లీడ్ చేయాలి. ఒక మాట అన్నా ఏం పర్లేదు నేను అడ్జస్ట్ అవుతాను అనుకున్నాం. లేదా మీ తప్పు ఉన్నా సరే నాదే తప్పు. సో కొంచెం రియలైజ్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ వెళ్ళేసి వాళ్ళకి సారీ చెప్పడం అనేది నేర్చుకోండి. ఇది అమ్మాయిలు ఖచ్చితంగా కోరుకుంటున్నారు గర్ల్స్. అందుకే నేను ఇది చెప్తున్నాను. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఏడిపించే అబ్బాయిలు కాదు. ఏడ్చావంటే కొట్టేస్తా నిన్ను అనే అబ్బాయిలు కావాలి అనమాట అమ్మాయిలకి. ఎందుకు అంటే అంటే ఆ టైంలో అక్కడ మీకు తెలుస్తుంది ఆ వర్డ్ దగ్గర ఎంత కేర్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది అనేది. మన పైన నిజంగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడాను మనల్ని కొట్టడం కానీ, సాడిజంలా బిహేవ్ చేయడం కానీ, లేకపోతే సైకోలాగా మాట్లాడటం కానీ ఎస్పెషల్లీ చెయ్యరు. కానీ మేబీ ఎప్పుడైనా సిచ్యువేషన్ బట్టి కోపం వల్ల చేసినా కూడాను సో వెంటనే రియలైజ్ అయిపోవటం కానీ, దగ్గరికి తీసుకోవటం కానీ చెయ్యాలి అనమాట. అలాగే దాంతో పాటుగా ఏడిపించటం గొప్ప కాదు. ఏడవకుండా చూసుకోవటంలోనే మీ గొప్పతనం బయటపడుతుంది. అలాగే ఇక్కడ ఈ పాయింట్ నేను చెప్తున్నాననమాట. సో జస్ట్ ఏదో అనేసి, ఏదో మాట్లాడేసి, ఏదో కొట్టేసి ఏడిపించటం కాదు. సో అసలు నువ్వు ఏడ్చావంటే నేను కొడతా అనే అబ్బాయిలు కావాలి అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక అలాగే సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అనమాట. సో గిఫ్ట్స్ ఇవ్వటం గొప్ప కాదు. సర్ప్రైజ్‌గా ఇవ్వటం గొప్ప అనమాట. ఎందుకంటే మనం చెప్పి ఇవ్వటం వేరు. నీకు నేను ఈ గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్తే వాళ్ళ సంతోషం కొంతవరకే ఉంటుంది. అదే మీరు చెప్పకుండా సర్ప్రైజింగ్ ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు అనుకోండి,
అది చెప్పలేరనమాట. మాటల్లో హ్యాపీనెస్ అనేది అది ఇంకా 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 డబల్ అవుతుంది అనమాట. అలా మీరు ఎప్పుడైనా సరే ఆ పార్ట్నర్‌కి మీకు నచ్చిన గిఫ్ట్స్ ఏవైనా కూడా సర్ప్రైజ్‌గా ప్రెజెంట్ చేస్తూ ఉండండి. జస్ట్ నార్మల్‌గా తీసుకున్నా కూడాను ప్రతి ఒక్క అమ్మాయి ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అనమాట పార్ట్నర్ దగ్గర నుంచి. సో, అండ్ చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు గిఫ్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా. బట్ 99% అమ్మాయిలు ఖచ్చితంగా పార్ట్నర్ దగ్గర నుంచి ఏదో సంథింగ్ చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా సరే ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది నేను కామన్ పాయింట్‌గా చెప్తున్నాను. అలాగే రొమాంటిక్ పార్ట్నర్ అనమాట. సో, ఇది కూడా ఇంపార్టెంట్ అనే నేను చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్‌గా సపోజ్ మీకు ఒక ఫుడ్ ఐటెమ్ ఇష్టం అనుకోండి. ఎస్పెషల్లీ బిర్యానీ అంటే మీకు చాలా చాలా ఇష్టం అనుకోండి. సో, అది మీరు 1 డేలో తింటారు, 2 డేస్ తింటారు, 3 డేస్, ఒక 1 వీక్ కంటిన్యూగా పెట్టినా కూడా తింటారు. బట్ ఆ తర్వాత మీకేమనిపిస్తుంది? కొంచెం బోరొస్తుందనమాట మీకు. ఎలా అంటే కంటిన్యూయస్‌గా తింటానే ఉన్నాం గదా! కొంచెం గ్యాప్ తీసుకుందాంలే అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ రిలేషన్‌షిప్‌లో గ్యాప్ తీసుకోవాలి అని అనిపించకూడదు. వన్స్ అనిపించిందంటే అది ఒక రిలేషన్‌షిప్ అని కూడా అనిపించుకోదు. సో, ఇక్కడ నేనిది ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తున్నాను. బట్ లైఫ్‌లో అన్నీ ఉండాలి అనమాట. సో, రైట్ నౌ అమ్మాయిలు లైఫ్ పార్ట్నర్ విషయంలో సో, అన్నీ ఉండాలి తన పార్ట్నర్‌కి అన్నట్టుగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. సో, అంటే ఎలా అంటే ఐ థింక్ అన్నీ అంటే మళ్ళీ ఇక్కడ కూడా మీరు చాలామంది చాలా డౌట్స్ మాట్లాడుతూ ఉంటారు. బట్ అంటే ఇప్పుడు ఏవో కొన్నైనా థింగ్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి 100% నేను ఇవి క్వాలిటీస్ అనుకున్నాను. ఇవన్నీ క్వాలిటీస్ కావాలి అంటే మేబీ ఉండకపోవచ్చు. కానీ 1 ఆర్ 2 క్వాలిటీస్ అయినా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! సో, అందుకు చెప్తున్నాననమాట. సో, వాటిల్లో నేను చెప్పిన పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొంచెం మీరు అప్పుడప్పుడు మీ ఎవరైతే ఉంటారో మీ పార్ట్నర్‌తో కొంచెం రొమాంటిక్‌గా మాట్లాడటం కావచ్చు. అప్పుడప్పుడు తప్పేం కాదు అనమాట. సో, రిలేషన్‌షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ మీరు ఫర్దర్‌గా ఇంకొంచెం బిల్డ్ అవ్వటానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. సో, ఈ పాయింట్స్ అన్నీ కూడాను మెయిన్‌గా ఇవే అనమాట. అండ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రెజెంట్ గర్ల్స్ ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎలాంటి అబ్బాయిల్లో ఉంటున్నాయి, వాళ్ళేంటి అనేది చాలా వరకు అంచనా వేస్తున్నారు. అంత ఈజీగా తేలిగ్గా తీసుకోమాకండి. గాయ్స్ మీకంటే అమ్మాయిలు చాలా చాలా తెలివిగా ఉంటున్నారు పార్ట్నర్ విషయంలో. సో, ఎలాంటి వాళ్ళని మనం పార్ట్నర్‌గా చేసుకోవాలి, దగ్గర చేసుకోవాలి అనేది వాళ్ళకి కొన్ని మైండ్‌లో ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నారు కాబట్టి, సో, ఇవన్నీ కూడా క్వాలిటీస్ మీలో ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి. అండ్ మీ రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందా వీడియో? నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ఇస్తున్నానండి. ప్రతి ఒక్క వీడియోలో చెక్ చేయండి. అండ్ మీ డౌట్స్ కానీ ఏమైనా సరే మీరు క్లారిటీ తీసుకోవచ్చు. అండ్ లేదంటే నేను ఒక వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతో పాటుగా మీ కామెంట్స్ కూడా పాజిటివ్‌గా నేను తీసుకుంటానండి. అండ్ లైక్ చేస్తాను. అండ్ కాకపోతే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది చాలామంది మోటివేషనల్ వీడియోస్ చాలా చాలా బాగుంటున్నాయని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదైతే నా బయోలో ఇచ్చాను. సో, అంటే ఏ కంటెంట్ పైన మన వీడియోస్ ఉంటాయి అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్క దానిపైన నేను ఆ కంటెంట్‌కి సంబంధించి వీడియోస్ చేస్తూనే ఉంటాను. మెయిన్‌గా రిలేషన్‌షిప్‌కి సంబంధించి, లవ్‌కి సంబంధించి, మోటివేషనల్‌గా సంబంధించి, ఇంకా అప్పుడప్పుడు బ్యూటీ అండ్ హెల్త్ పైన కూడా నేను కొన్ని వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. మీకు అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇస్తూ ఉండండి. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.